జీవితం అంటేనే కష్టము సుఖము రెండు ఉంటాయి కదా. కానీ దేవుడు మీకు తోడుగా ఉంటే ఆ కష్టకాలములో దేవుని సహాయం మనం పొందుకుంటామంట. హల్లెలూయా. ఆ కష్టకాలములో దేవుని యొక్క సహాయం మనం పొందుతామంట. అందుకనే ఈ దర్శన విషయంలో ఆలస్యమైందని నువ్వు బాధపడకు. అయ్యో ఇంకా జరుగుతలేదు కదా. చూడండి, చాలాసార్లు మనము ఏదైతే మన లైఫ్లో మనము ఎక్స్పెక్ట్ చేస్తామో, కొన్ని మంచి పనులు, గుడ్ థింగ్స్, కొన్ని ఆశీర్వాదాలు, ఇవి దూరం అవుతూ ఉంటాయి. చాలాసార్లు బాధేస్తూ ఉంటుంది, మనకు భయం కూడా వేస్తూ ఉంటుంది. ఎందుకు నా పరిస్థితి ఇట్లా అయిపోతుంది, రోజు రోజు ఎందుకు నా పరిస్థితి ఇట్లా అయిపోతుంది. నన్ను నమ్మేవాళ్ళు కూడా ఎవరు నమ్ముతలేరు కదా. అప్పిచ్చేవాడు కూడా ఎవడు నమ్మట్లేదు, ఎవరు ఇవ్వట్లేదు. అయితే దర్శనం నెరవేరాలని అందరికీ ఉంటుంది, కానీ అది నెరవేరడానికి ఆలస్యము. కొన్నిసార్లు తొందరగా జరిగిపోవచ్చు, కొన్నిసార్లు ఆలస్యం కావచ్చు. ఆలస్యమైందని నీవు అధైర్యపడి ఆ దర్శనాన్ని వదులుకోవద్దంట. ఏమన్నాడు ఇక్కడ? అది తప్పక జరుగును, అది ఆలస్యంగా వచ్చునను, దాని కొరకు కనిపెట్టుము. వస్తుంది దేవుడు, ఇది తప్పక దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుడు దర్శనము నాకు ఇచ్చాడు, ఒక దర్శనము. చూడండి, ఇక్కడ డివైన్ విజన్ అనగా ఇది తప్పక జరిగేది, తప్పకుండా జరిగే దాన్ని దర్శనం, దైవిక దర్శనం. దేవదూతలు వచ్చి మరియమ్మకు చెప్పారు ఒక దర్శనంలో, యోసేపు ఒక దర్శనంలో ఆ దేవదూత చెప్పడం జరిగింది. అది తప్పక జరిగింది. కానీ మన జీవితంలో కూడా దేవుని వాక్యం మనకు ఎన్నోసార్లు చెప్పినటువంటి అనేక విషయాలు, అవి గనక మనం దర్శనంగా మనం తీసుకోగలిగితే తప్పక అది మన జీవితంలో జరుగుతుంది. హల్లెలూయా. దేవుడు మీకు ఇచ్చిన దర్శనం ఏదైతే ఉన్నదో ఆ దర్శనాన్ని మీరు పట్టుకోండి, మర్చిపోవద్దు, విడిచిపెట్టొద్దు. ప్రతిరోజు ప్రార్థించండి. ఎందుకంటే నా జనులు జ్ఞానము లేని వారై నశించిపోవచ్చున్నారు, నా జనులు. అందుకనే దేవుడు వారికి తోడుగా ఉంటానంటున్నాడు. అందుకే దేవుని నడిపింపు లేకపోతే ఆత్మీయ నాశనము వారి చుట్టూ అల్లుకుంటుందని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుకనే ఆ నాశనం రాకుండా ఉండడానికే మనము ఒక దర్శనాన్ని మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఆ దర్శనం విషయంలో మనం ముందుకు సాగి వెళ్ళాలి. అపోస్తల కార్యములు 26వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి మనము చదువుకుందాము. కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనము, చూడండి, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక మొదట దమస్కులోని వారికిని యెరూషలేములోను యూదయ దేశమంతటను తరువాత అన్యజనులకును వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనస్సునకు తగిన క్రియలు చేయవలెనని ప్రకటించుచుంటిని. చాలమ్మా. ఒకటి, దర్శనం కలిగి ఉండాలన్నది. రెండవది, ఆ దర్శనాన్ని నిర్లక్ష్యము చేయకూడదు. ఇక్కడ పౌలు అంటున్నాడు, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక. అంటే నిర్లక్ష్యము చేయకుండా ఆ దర్శనాన్ని నేను యాక్సెప్ట్ చేస్తూ ఆ దర్శనము చొప్పున జరుగుతుందని నమ్మి ఆ విధంగా ముందుకు సాగి వెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నాం. అందుకే మనం వాక్యం విషయంలో తప్పక మనము అలర్ట్గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. నిర్లక్ష్యం పనికిరాదు, నిర్లక్ష్యము పనికిరాదు.
ఇది జరుగుతుంది అని నువ్వు నమ్మితే అది తప్పకుండా దేవుడు జరిగిస్తాడంట. ఇది నా దర్శనం ప్రభువా, నువ్వు చెప్పావు, నువ్వు నాకు చూపించావు, ఇదిగో నాకు రాత్రి స్వప్నమందు నీవు నాకు బయలుపరిచినటువంటి విషయం నాయన, ఇది దేవుడు తప్పక జరిగిస్తాడు. సందేహపడక కదా, సందేహము లేకుండా పౌలు వలె నువ్వు కూడా మరి నిరీక్షణ కలిగిన వాడవై, నేను అవిధేయుడను కాక అంటున్నాడు ఇక్కడ. ఎవరు అవిధేయుడు? ఆ దర్శనాన్ని పట్టించుకొనివాడు, నమ్మనివాడు, విశ్వసించనివాడు, లక్ష్య పెట్టనివాడు. ఆ దర్శనాన్ని దేవుడు నీకు ఇచ్చినప్పటికీ కూడా చాలా మట్టుకు మనం ఏం చేస్తామంటే ఈ లోకంలోనే మనం బ్రతకాలని ఆశపడతాం. ఒక గురి ఉంది, పాలు తెన్నులు ప్రవహించే దేశానికి నడిపించాలి. అది గురి, అది దర్శనం దేవుడు చూపించాడు మోషేకు. తప్పక మధ్యలో ఆయన ఆగిపోయాడు. మోషే చివరి వరకు లేడు, కానీ ఆ దర్శనం నెరవేరింది. ఆలస్యం అయింది, అయినా దేవుని దర్శనం నెరవేరు. నువ్వు నమ్మితే, నువ్వు విశ్వసిస్తే, నీ విషయంలో కానీ, నీ పిల్లల విషయంలో కానీ, నీ పరిచర్య విషయంలో కానీ, రాబోయే నీ తరము వారి విషయంలో కానీ ఒక దర్శనం, దైవిక దర్శనం నువ్వు కలిగి ఉన్నట్లయితే అది తప్పకుండా నెరవేరుతుందని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అయితే ఆ దర్శనాన్ని నీవు నిర్లక్ష్యము అంటే అవిధేయుడవు కాక, అవిధేయతను నీవు ఉండకుండా నీవు విధేయత చూపించిన వానిగా ఉన్న ఎడల దేవుడు తప్పక నీకు మార్గమును చూపుతాడు. ఆ మార్గాన్ని సరళము చేస్తాడు దేవుడు. హల్లెలూయా.